కొంత సమయం మాత్రం నానాజీ గారు రావడం చాలా సంతోషం. మనతో మాట్లాడతారు. దేవుని యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైనటువంటి, ఉన్నతమైన, మహిమ గల, ప్రశస్తమైన యేసయ్య నామానికి మహిమ, ఘనత, ప్రభావములు, యుగయుగములు కలుగునుగాక. ఇంతవరకు ఈ యొక్క కార్యక్రమంలో, ఈ యొక్క దేవుని యొక్క పరిచర్యలో గతించిన ఎన్నో పరిశుద్ధ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ నేటి కార్యక్రమాన్ని క్రమముగా, మర్యాదగా, చక్కగా ఇంతవరకు నడిపించినటువంటి దేవుని యొక్క దాసులు దైవజనులు విక్టర్ అన్నయ్య గారికి ప్రభు పేట చేసినటువంటి దైవజనులు, అలాగే గౌరవ ప్రెసిడెంట్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ నూతన సంవత్సర ఆరాధనలో ప్రభు సజీవుడు గనుక సజీవుడైన యేసయ్యను ఆరాధించడానికి, ఆయన ఏర్పాటు చేసినటువంటి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందగోరడానికి వచ్చినటువంటి ఆయన బిడ్డలు అయినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేట శుభాలు. కొందరు చెప్పట్లేదు. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. మంచిది. ఇవ్వబడినటువంటి క్లుప్తంగా సమయంలో కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దైవజనులు గతించిన డిసెంబర్లో నేను వచ్చినప్పుడు చెప్పారు, మీరు బైబిల్ వేలా తగ్గింది అన్నారు. ఇలాగా అన్నారా లేదా చెప్పండి. కొత్త బైబిల్ని ఎంతమంది తీసుకున్నారు చెప్పాల. నాకు మా మామయ్య గారు బట్టలు కొనుక్కోమని 2000 ఇచ్చారు. ఇంకో 1000 రూపాయలు వేసి ఇది కొనుక్కున్నాను. మీరు ఎంతమంది కొనుక్కున్నారో తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బట్టలు ఎప్పుడు ఉంటాయి? పాత బట్టలు ఉతికిని చక్కగా ఇస్త్రీ చేయించుకుంటే అయ్యే కొత్త బట్టలు. అంతేనా? మాట్లాడరండి. సరే, మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా కొద్ది మాటలు మనం విందాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1-2 చరణాలు చదివితే నేను త్వరగా ముందుకి కొద్ది నిమిషాలు దేవుని మాటలు అందిస్తాను. చదువమ్మా. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకొనుము. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే వందనాలు, స్తోత్రాలు. మరొకసారి బలహీనమైనటువంటి ప్రభావ మీరు నిలబెట్టుకుని అయ్యా, నీ మందిర ఆవరణలో మీరు నాకు అనుగ్రహించినటువంటి ఈ ప్రశస్తమైనటువంటి సమయాన్ని బట్టి, స్థలాన్ని బట్టి నీ యందు నేను ఆనందిస్తూ, నేను ఇదిగో ప్రభువా, నీ బిడ్డలకును నిలబడిన నాకును కావలసినటువంటి మధురమైన, అనగా జుంటి తేనె దారాల కంటే మధురమైన, శక్తికరమైన, జీవము కలిగిన నీ వాక్కును విరిపించి నీ నామానికి మహిమ, సంఘానికి క్షేమము, చేరువచ్చిన బిడ్డలైనటువంటి అందరికీ దీవెన, ఆశీర్వాదంతో కూడిన వాక్కును మీరు అందించి దీవించి పంపించగోరమని యేసు ప్రశస్తమైన నామములు అడిగి వేడికిని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. చదవబడినటువంటి వాక్యాన్ని కనుక మనం గమనించినట్లయితే, ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞాని అయినటువంటి సొలొమోను అక్కడ దేవుడు అనుగ్రహించినటువంటి లేఖనములో భాగముగా రాయబడినటువంటి సామెతలు 3వ అధ్యాయము 1-2 చరణాన్ని చూస్తే, మొదటిగా ఆయన ఏమంటున్నాడంటే, నా కుమారుడా, నా యొక్క ఉపదేశమును, చెప్పాలా, గట్టిగా చదవాలా, నా ఉపదేశమును మరువకుము. చాలా మంది తీర్మానం చేసుకుంటారు గతించిన రాత్రి. దేవుడు 2025వ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి భద్రపరిచి మరొక సంవత్సరాన్ని దేవుడు మన జీవితంలో ప్రవేశపెట్టాడు. ఈ ప్రవేశపెడుతున్నటువంటి వేళ చాలా మంది కొన్ని తీర్మానాలు, రకరకాలైన తీర్మానాలు. రక్షింపబడిన వారిలో కొందరు అనుకుంటారు, ప్రతి ఆదివారం ఉన్నటువంటి 52 వారాలు కూడా ప్రభువాన్ని సన్నిధికి వస్తాను అంటే ఆదివారాలు మాత్రమే. ప్రభువా, నేను ఏదైనా కార్యక్రమాలు చేసినప్పుడు కొన్ని, లేదా ప్రభువా నేను కొన్ని విడిచిపెట్టుకుంటాను అనే సమర్పణలు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రీతిగా వారికి ఇష్టము చొప్పున వారు ప్రభువుకు సమర్పించుకున్న వారుగా ఈ భూమి మీద ఉండలేరు అని అనడానికి ఎటువంటి సందేహం లేదు. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, నీవు సమర్పించుకునేటువంటి సమర్పణ ఎటువంటిదైనా ఆ సమర్పణను తూచా తప్పకుండా పాటించినా దానికంటే ప్రాముఖ్యమైనటువంటి ఒకే ఒక సమర్పణ ఏమిటంటే దేవుని యొక్క మాట వినటమే ఉన్నతమైన గొప్ప సమర్పణ. అది నీకు
ఇదిగో ఆశీర్వాదం అంటున్నాడు. చప్పలు కొట్టాలి బిగ్గరగా. దేవుని యొక్క లేఖనంలో ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని గమనిస్తే చక్కగా అక్కడ రాయబడినటువంటి మాట వివరణ ఇస్తుంది ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, నా కుమారుడా నా ఉపదేశమును ఏం చేయాలంట? మనం ఏమేం మర్చిపోతున్నాం, ఏమేం మరువు అంటే మనము మరుపు రాని విషయాలు చాలా మన జీవితంలో ఉంటుంది. కానీ మరిచిపోయే విషయం ఏంటంటే దేవుని యొక్క ఉపదేశం. మరిచిపోయే విషయం ఏంటంటే దేవుని యొక్క మాట. మరిచిపోయే విషయం ఏంటంటే దేవునిని ఆరాధించడం. మరిచిపోయే విషయం ఏంటంటే దేవుడు గతించినటువంటి కాలంలో మన జీవితంలో ఏ విధము చేత నిలబడలేనటువంటి స్థితిగతిలో ఉన్నటువంటి మనలను ఆయన మందిరావరణంలో నిలబడడానికి ఆయన చూపినటువంటి గొప్ప కృపను, ఆయన మందిరావరణంలో ఆయనను మనము జ్ఞాపకం చేసుకోలేని వారిగా ఉంటాం. చప్పలు పరిశుద్ధాత్మ దేవుని మహిమపరిద్దాం. అందుకని ఇక్కడ లేఖనంలో ఏమంటున్నాడు తెలుసా? నా కుమారుడ నా ఉపదేశము మరొకము, నా ఆజ్ఞలంట ఇదిగో హృదయపూర్వకముగా నీవు గైకుంటే అది నీకు ఏమి ఉపయోగం అంటే అవి దీర్ఘాయువును సుఖజీవమును గడుచు సంవత్సరములన్నీ కూడా శాంతిని నీకు కలుగు చేయను. ఏం కలుగు చేయరండి? చెప్పాలి గట్టిగా. మనకి ప్రీవియస్ ఇయర్ మనం చూస్తే డిసెంబరు జరిగిపోయిన సంవత్సరాన్ని కనుక మనం గమనిస్తే డిసెంబర్లో ఎంతో మంది వారి జీవితంలో ఏం కోల్పోయారు? శాంతిని కోల్పోయారు, సుఖమును కోల్పోయారు. దేవుడు ఇంకా ఆ మునుపటి కంటే ఇంకా అధికమైనటువంటి నూతన సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన ఆశీర్వాదం అందిపుచ్చుకోవడానికి వారు సంతోషంగా దేవుని మందిరానికి రాలేని వారుగా అశాంతిలో మిగిలిపోయారు. కానీ నీవు కాదంట, నీవును నీ కుటుంబము ఉన్నతమైనటువంటి శాంతి ఎల్లప్పుడూ సంతోషించినట్లు ఉండునట్లంట. నీవు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? దేవుని జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని యొక్క మాటను జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు వస్తుంటాయి, పోతుంటాయి, అవునా కదా? మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు వస్తుంటాయి, వెళ్తుంటాయి. చూడమ్మా విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ చరణం. చదవమ్మా. 3:23 చదవరా. అనుదినం ఆయనకి ఏం పుడుతుందంట? ఎవరి మీద పుడుతుంది వాత్సల్యత? వాత్సల్యత అదే ఎవరి మీద పుడుతుంది? ఎవరి మీద పుడుతుంది? మన మీదే. అందుకని ఇక్కడ అంటున్నాడు చూడు, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది. ఎందుకంటే నీవు ఎంతైనను నమ్మదగినవాడు. చప్పలు కొట్టాలి బిగ్గరగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి ఆదివారం లేకపోతే మొదటి రోజున లేకపోతే ఈ నూతన సంవత్సరంలో 2006వ సంవత్సరం మొదటి జనవరి 1 ఆరాధనగా నువ్వు ఏ విధముగా దైవ సన్నిధికి సంతోషముగా పాల్గొన్నావో నీవు అట్లానే దేవుడు ఏర్పాటు చేయబడిన నియామకాలపు పద్ధతి ఆరాధనలన్నిటిలో కూడా నువ్వు అలాగూ పాల్గొంటే నీ కొరకు ఆయన ఏం చేస్తాడంటే దినదినము నూతనమైనటువంటి ఒక వాత్సల్యమును ఆయన ప్రణాళికలో ఏర్పాటు చేసుకుని ఆయన ఏర్పాటు చేయబడినటువంటి దీవెనలన్నీ కూడా నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. చప్పలు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని మహిమపరుద్దాం. చాలా మంది వాగ్దానాలు తీసుకుంటారు. వాగ్దానం తీసుకుని ఆ వాగ్దానాన్ని పట్టుకుని మొదటి వారమే వస్తారు, మళ్ళీ మిగతా వారాలు కనబడరు. సంవత్సరం ఆఖరిని వస్తారు, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరిపోయిందని చెప్తారు. నీ జీవితంలో ఏదో సిరి సంపదలు పడిన ఆస్తి ఐశ్వర్యం ఏదో నువ్వు కొనుక్కున్నంత మాత్రాన, లేకపోతే ఏదో చిన్న లేదా పెద్ద ఏదో కలిగినంత మాత్రాన నెరవేర్చబడినట్టు కాదు. అది శరీర సంబంధమే. కానీ ఆత్మ సంబంధముగా ఆయన వాగ్దానం నీలో నెరవేర్చబడింది అని నువ్వు చెప్పగలగాలంటే నీ కుటుంబంలో ఏమి కావాలంటే శాంతి కావాలి, సంతోషము కావాలి, ఆనందము కావాలి, ఆయన ఏర్పాటు చేసిన ఆశీర్వాదం కావాలి. ఇవన్నీ కావాలంటే నీవు ఆయన మాట చాలా జాగ్రత్తగా వినాలంటాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది, నీవు ఎంతైనను నమ్మదగిన వాడు అంటాడు. దే ఆర్ నౌ వెరీ మార్నింగ్ గ్రేట్ ఈస్ యువర్ ఫెయిత్నెస్.
అనగా ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మన యొక్క విశ్వాస జీవితంలో కొన్నిసార్లు ఇప్పుడే సంతోషంగా ఉంటాం, చక్కగా పాటలు పాడతాం, ఇప్పుడే వాక్యాన్ని ప్రకటిస్తాం, సంతోషంగా ఉంటాం, లేకపోతే ఇప్పుడే ఆరాధన చేస్తాం, చక్కగా ఉంటాం, ఇప్పుడే ప్రార్థన చేస్తాం, ఇప్పుడే లేకపోతే ఏ కార్యక్రమాలు పాల్గొని సంతోషంగా ఉన్నట్టుకుంటాం. మందిరంలోకి వెళ్ళినప్పుడు ఏదో విచారం అయిపోతాం, పక్కకి వెళ్ళినాక ఏదో బాధ, ఏదో దిగులు. కానీ ఈ బాధ దిగులు అన్నీ కూడా మన జీవితంలో నుంచి పోయినట్లుగా మనం ఎల్లప్పుడూ కూడా సంతోషముగా ఉండాలంటే దేవుని యొక్క మాట వినాలి. అందుకని అంటున్నాడు, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము. కీర్తనల గ్రంథము 65:11 ఏమని ఉంటుంది చూడండి ఒకసారి త్వరగా. సంవత్సరమును దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చాడల సారము వెదజల్లుతుంది. చూడండి, ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ టుడే, కొన్ని గంటలు మాత్రమే, రోజు కూడా ఇంకా పూర్తవలేదు. సంవత్సరం అనేటువంటి దయా కిరీటాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. నీ రక్త సంబంధికుల్లో, నీ కుటుంబీకుల్లో, నీ స్నేహితుల్లో, నీకు తెలిసిన వారి జీవితంలో కనుక ఒకసారి నువ్వు వెనక్కి ఆలోచన చేస్తే వారు ఈ రోజుని సజీవులుగా లేరు. వారు ఈ రోజుని, ఈ సంవత్సరం అనే దయా కిరీటాన్ని వారు పొందుకోలేదు. కానీ దేవుడు నీకు ఉచితముగా సంవత్సరం అనేటువంటి దయా కిరీటాన్ని నీకు అనుగ్రహించాడు. అనుగ్రహింపబడిన ఆ కిరీటం వలన నువ్వేమి చేయాలంటే నీ చాడల సారము వెదజల్లుతూ ఉండాలంట. అంటే విస్తరింపబడుతూ ఉండాలా, ఎదుగుతూ ఉండాలా. నీ ఆశీర్వాదము, నీ ఆనందము ఈ రోజుతో కాదు, నీ బ్రతుకు దినములన్నీ కూడా ఆయన కృపాక్షేమములు నీ జీవితంలో కలుగునట్లుగా, నీవు జీవితంలో నువ్వు అనుభవించినట్లుగా ఉండాలి అనంటే ఎవరి మాట నల్లు చెప్పండి. Patience is virtue. Waiting in metro ticket line is useless. So buy your metro ticket. ఎవరి మాట వినాలా? గట్టిగా చెప్పాలా? మన వాళ్ళు గట్టిగా చెప్పరు. కానీ నిన్న కాకమొన్న క్రిస్మస్ ఆరాధన గిట్టాను, మా స్నేహితుడు పిలిస్తే ఆరాధనకి స్పీచ్ ఎవరా, నువ్వు చాలా బాగా చెప్తావు అంటున్నారు అందరూ, ఒకసారి రా అని. అక్కడికి మాజీ ఎంపీ అనురాధ గారు, ఇంకా జడ్పీటీసీ చాలామంది నాయకులు వచ్చారు. నా ప్రసంగం అయిపోయినాక ఆవిడకి ఎంపీ గారికి ఇచ్చారు. ఆవిడ చెప్తూ, నిజంగా భక్తి పరులమని లేకపోతే దేవుని సన్నిధికి వస్తున్నాం అని చెప్తా అన్నది కాదు, నేను చెప్పినటువంటి మాటను తీసుకుని ఈ క్రిస్మస్ సంబరాలు కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. పండుగలు అనేవి ఒక్కొక్క దేశాల్లో ఒక పండుగ ఉంటుంది. ఆ పండుగ ఆ దేశంలో మాత్రమే జరుగుతుంది, అవునా కదా? అలాగే 3 భాగాలుగా మనం చూసినా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్న. లెంట్ డేస్ వచ్చినప్పుడు 40 రోజులు మనం భక్తి చేస్తాం, 40 రోజులు ముస్లిమ్స్ వారు భక్తి చేస్తారు. అలాగే మాలలు వేసుకుని హిందువులు వాళ్ళు భక్తి చేస్తారు. అదొక నియామక కాల పద్ధతి ప్రకారంగా ఎవరు భక్తి వారిది అన్నట్టు, ఎవరు దేవుడు ఏది చెప్పాడన్నట్టుగా అనుసరించేదిగా ప్రపంచంలో మనకు కనబడుతుంది. కానీ క్రీస్తుని ఆరాధించుట అనేది విషయాన్ని మనం గమనిస్తే డిసెంబర్ 1 నుండి జనవరి 7 వరకు పాత నిబంధన చరిత్రలో ఐగుప్తు అని పిలువబడుతున్నటువంటి ఈజిప్ట్లో క్రిస్మస్ ఆరాధన జరుగుద్ది. మన దేశంలో లేకపోతే యావత్ ప్రపంచ దేశంలో డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 30 వరకు క్రిస్మస్ ఆరాధనలు జరుగుతాయి. కానీ ఇది ఒక పండుగ కాదు, ఇది ఒక ఆరాధన. ఈ ఆరాధనకి అందరూ ఆహ్వానితులు, అందరూ కూడా క్రీస్తు జన్మదిన వేడుక సమయోచిత సందర్భంగా ప్రభువుని ఏం చేస్తారంటే క్రీస్తుని ఆరాధిస్తారు. చప్పలు కొట్టాలి దగ్గరగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని పండుగలు కొన్ని దేశాలకే పరిమితం. దీని అందుకే ఏమన్నాడంటే ఇది ఒక ఆనందదాయకమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఆరాధన అని చెప్పాడు. మనం చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాం, చాలా బట్టలు, చాలా భోజనాలు రకాలు చేస్తున్నాం, కానీ మనం ఎవరిని ఆరాధించట్లేదు చెప్పాలి. క్రీస్తుని ఆరాధించినప్పుడు నువ్వు ఎవరి మాట విన్నావు చెప్పండి. రాత్రి ములుగుపల్లి వెళ్ళాను, నేను మలికిపురం వెళ్ళాను, తర్వాత తూర్పుపల్లి వచ్చాను. అబ్బా, మటను, చికెన్ ఫ్రై, బాయిలరు, రొయ్య, ఒక్కడలేడు గుడిలో ఒక్కడలేడు. భోజనాలు తందనాలు. పాస్టర్ గారు అంటున్నారు, అయ్యగారు వీళ్ళకి వాక్యం చెప్పిండాలి, ఇంకా రారండి అంటున్నాడు. భోజనాలు పెట్టుకో తప్పులేదు, ఏదో చేసుకో తప్పులేదు. బట్ ఫస్ట్ మొదట దేనికి ప్రాధాన్యతనివ్వాలా? యోహాను సువార్తలో మొదట దేవుని ఉంటుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యమే
వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలా, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలా. దేవుని దర్శనం ఇప్పుడు చక్కటి మాటలు చెప్పారు, అమూల్యమైనటువంటి మాటలు. లేఖనంలో యెహోవా ధర్మశాస్త్రం గురించి జ్ఞాపకం చేశారు. దేవుని ధర్మశాస్త్రం అన్నారు, యెహోవా ధర్మశాస్త్రం అన్నారు. ఆ ధర్మశాస్త్రంలో నుండి మాటలు నీకేమి కలుగుతుందో చెప్పారు. ఆ మాటల వల్ల నీ కలుగుట వల్ల నువ్వు ఎలా ఉంటావో చెప్పారు. వాటిని ధ్యానించడం వల్ల వాటి నీకేంటి బెనిఫిట్, ఏంటి ప్రయోజనమో చెప్పారు. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, వీటన్నిటిని బట్టి కూడా మనకి ప్రయోజనము కలగాలంటే మనం ప్రభుని ఆరాధించాలి. మనకు ప్రయోజనం కలగాలంటే ప్రభుని మహిమపరచాలి. మనకి ఇంకా నూతనమైనటువంటి ఇటువంటి సంవత్సరాలు, అనేకమైన సంవత్సరాలు మనము ధరింపజేసి మన కుటుంబ జీవితం, మన ఆత్మీయ జీవితం మనము కూడా నిత్యముగా విస్తరింపబడాలంటే, ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలంటే, మన ఆత్మీయ జీవితంలో మనం స్టెప్ బై స్టెప్ ఎదుగుదల ముందుకి వెళ్ళాలంటే, ఎవరి మాట వినినా వినకపోయినా పర్లేదు, కానీ దేవుని మాట నువ్వు వినాలా. దేవుని యొక్క వాక్యమును తూచా తప్పకుండా నీవు గైకున్నప్పుడు అనేకమైనటువంటి సంవత్సరాలు నీ జీవితంలో దేవుడు అనుగ్రహించి నేను ఉన్నతమైన వారిగా, ఆయన లేఖనంలో సెలవిచ్చినట్లుగా నీ పిల్లలను నువ్వు చూచినట్లుగా ప్రభు తన కృప నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. చప్పలు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం.
నెట్టి దాన్ని తోమేస్తాం. అరిగిపోయిన సరే దాసి ఉంచుతావు, దాన్ని తోమేస్తావు. తోముతావు లేదా అంటే ఆ పిల్ల పెళ్ళి ఎప్పుడు అవుతుందో, ఎప్పుడు అత్తారింటికి అమ్ముతావు దాన్ని. అప్పుడు కోసం ఈ బిందెల్ని చింతపండు నెట్టి తోమి 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 ఆ పైనటి దాతున్నావు లేదా? మరి నీ హృదయం కూడా ప్రతి సంవత్సరం నూతన పరచబడినట్లుగా దాన్ని కూడా నువ్వేం చేసుకోవాలా? చెప్పాలా? సంవత్సరములు జరుగుచుండగా ఆయన కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడు కనుక మనం ఏం చేయాలంట? నూతన పరుచుకోవాలంట. సంవత్సరాలు జరుగుచుండగా దేవుడు నిత్యముగా మన జీవితంలో ఉన్నతమైనటువంటి గొప్ప కార్యములు ఆయన జరిగిస్తున్నాడు. నమ్మితే చప్పలు కొట్టి ఆయన నామాన్ని మహిమపడతాం. దేవునికి స్తోత్రం. ఈ కార్యాలు మన జీవితంలో చూడాలంటే నేను వెళ్తూ ఉన్నా మళ్ళీ మూల వాక్యానికి వస్తా. దేవునికి స్తోత్రం. నా కుమారుడా, నా ఉపదేశమును నా ఆజ్ఞలను నువ్వు మరువకు. నువ్వు మర్చిపోయావా? జాగ్రత్త. నువ్వు మర్చిపోయావా? జాగ్రత్త. చాలామంది మర్చిపోతున్నారు, అవును కదా? ఒకప్పుడు మనం తాటాకు సాపలో కింద కూర్చున్నాం, ఇప్పుడు ఇంకా తర్వాత సోపాలు వచ్చేస్తాయి అనుకుంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత సోపాలు రెస్ట్, తర్వాత చేతులు ఎత్తడానికి కూడాను మా మిషన్లు వచ్చేస్తాయి. ఇలాగా ఎత్తలేలాగా ఇచ్చాడు. నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. నూతన సంవత్సరంలో నీకంట దీర్ఘాయువుని ఆయన ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు. నువ్వు జీవించు సంవత్సరంలో అధికమవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు కోరుకుపోయినా, నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు అడిగినా అడగపోయినా నీ కొరకు ఆయన అనేకమైనటువంటి ఆశీర్వాదములు దాచి ఉంచాడు. అయితే నువ్వు ఒకటే చేయాలి. ఏం చేయాలా? ఈ నూతన సంవత్సరంలో ప్రభువా, నేను ముగిస్తాను ఇంకొక 5-6 నిమిషాల్లో. ప్రభువా ఇదిగో నేను ఈ నూతన సంవత్సరంలో ఉన్న తీర్మానం ఒకటే, నేను నీ మాటే వింటా. ఎందుకంటే ఆయన మాట వినటం వల్ల నీకు దీవెన, ఆశీర్వాదం. అందుకని ఇక్కడ ఏమన్నాడో చక్కగా ఇక్కడే హబక్కూకు చెప్తుంది, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములంట. ఏంటంట? ఆయన కార్యాలు. దేవునికి స్తోత్రం. ఆయన ఎటువంటి కార్యాలు చేశాడండి మన జీవితంలో? చెప్పలే? స్తోత్రము తండ్రి, స్తుతి స్తోత్రము తండ్రి, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. స్తోత్రము తండ్రి, స్తుతి స్తోత్రము తండ్రి, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా. స్తుతింతును నిన్ను, స్తుతింతును, కీర్తింతును నిన్ను, కీర్తింతును, స్తుతింతును నిన్ను, స్తుతింతును, కీర్తింతును నిన్ను, కీర్తింతును. స్తోత్రము తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతకీ చెప్పడం మర్చిపోయి, నేను నా ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో పాటలు వింటున్నారా లేదా? ఇది 5 రోజుల క్రితం ఈ పాట రిలీజ్ చేశాను. ఇంకొక 10 పాటలు 10వ తారీఖున రిలీజ్ చేస్తున్నాను. మొత్తం 12 పాటలు. ACM గోస్పల్ NIK. దేవుడు నాకు ఇచ్చినట్టు తలాంతుల్లో భాగంగా. మరి నేనేమో ఆ పాటలు పాడినప్పుడు వాయిస్ పెట్టుకుంటారంట. ఆ రికార్డు వాడు అంటాడు, అన్న నువ్వు వాయిస్ పెట్టుకుంటే నీ స్వరం సూపర్ వస్తుంది అన్నాడు. ఓరే వద్దురా, నా స్వరం ఎలా ఉంటే అలాగే పెట్టు అన్న. గెడ్డం చక్కగా పెయింట్ వేసుకుంటే మంచి స్మార్ట్గా కనబడతావు. నేను ఎలాగున్నానే అలాగే తీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడెక్కడియో తెచ్చుకుని నేను ఎట్టుకోకుండా దేవుడు నాకు ఇచ్చిన దాంతో నేను ప్రభువుని మహిమపరచాలా. చేపలు కొట్టాలి బిగ్గరగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, ప్రభునందు ప్రియా దేవుని సంవత్సరాలు జరుగుచుండగా నీ ఊహించనటువంటి, నీ ఊహకు అందలేనటువంటి నీ జీవితంలో దేవుడు చేయగలడు. ఎప్పుడు తెలుసా? నీవు దేవుని మాట వింటే. చూడండి, మరొక వాక్య భాగం చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17. అమ్మా చదవరా.
ఆ. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడలవాడును తన సృష్టి పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. ఎవరు ఎందు ఉండాలండి? దేవుని మాట వింటే మనం ఎవరు ఎందు ఉన్నట్టు చెప్పండి? మనం ఎవరి మాట వింటాం? అబ్బా బలి నేస్తారు, బలి నేను మీరు వినలేదన్నాడు ఒకటే సాదృశ్యం. మీరు వినలేదన్నానికి ఒకటే సాదృశ్యం. 2 కుర్చీలు ఖాళీ ఉన్నాయి. పెద్ద ఆయన 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు సేవ చేస్తున్నాడు. మాట విన్నారా మీరు? మాట విన్నారా? దైవజనుడు మాట వినాలి, దైవజనుడికి లోబడాలి. శక్తి లేకపోయినా నిలబడి చెప్పాడు. విన్నారా? ఏదో వస్తున్నాం వెళ్తున్నాం సంతకు వచ్చినట్టు వెళ్ళడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. మీరు తిట్టుకున్నా పర్లే. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే దేవుని యొక్క మాట, ఎవరైతే మనుషులకును దేవునికి మధ్యవర్తిగా ఉండి దైవ సువార్తను ప్రకటించి ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు, ఆయన మాట వినాలా. ఆయన దుఃఖముతో గాని, కన్నీటితో గాని, బాధతో గాని, వేదనతో గాని సువార్త ప్రకటిస్తే అది వారికి శాపము. 9 నిమిషాలు నిలబడి చెప్పాడు ఆయన, సర్దుకోండి. దైవజనుడి మాట వినని నువ్వు ఇంకా దేవుడి మాట ఏమింటావు? ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం నీ జీవితంలో కావాలంటే ఈరోజు నీదనుకుంటున్నావేమో, అందం ఉందనుకుంటున్నావేమో, ఐశ్వర్యం ఉందనుకుంటున్నావేమో, మానేస్తాను లేకపోతే అనుకుంటావేమో. రేపు నీది కాదు. మరి కొద్ది గంటల తర్వాత నీకేమి జరుగుతుందో నీకు తెలియదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవాలా. దేవుని యొక్క మాట వినాలా, దైవజనుడికి లోబడాలా. ఇక్కడ నిలబడింది దైవజనుడే కాదు, ఎవరు వచ్చి ఇక్కడ నిలబడి చెప్పినా నిలబడిన వారి నోట నుండి వచ్చిన మాటకు నీవు విధేయుడు కావాలా, విధేయురాలు కావాలా. నీవు ఆశీర్వదింపబడాలంటే, నువ్వు దీవింపబడాలంటే. ఫంక్షన్ ఎత్తంటే ఫంక్షన్ కాడికి వెళ్ళి లైన్లో ఉండమంటే లైన్లో ఉంటావు, ఎండ్లో అడిచి ఫంక్షన్కి ఎండ్లో ఉండి లైన్లో ఉంటావు. అడు ఎప్పుడు ఇచ్చినా 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎత్తాడు. కానీ నువ్వు ఇక్కడ దేవుని మాట వింటే శాశ్వతమైనటువంటి కృపతో ప్రభు నిన్ను దీవిస్తాడు. చపల గొడ్డల దగ్గరగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, ఎవడైనా కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. బిగ్గరగా చపల కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఎవరైతే యేసుతో ఉంటారో, ఎవరైతే యేసుతో జీవిస్తారో, ఎవరైతే యేసు మాట వింటారో వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నూతన సృష్టిగా చేస్తాడంట. చపల కొట్టండి బిగ్గరగా దేవునికి స్తోత్రం. అందుకని జ్ఞాని అయినటువంటి సొలొమోను తండ్రిని యెహోవా తన ప్రణాళికలో ఏర్పాటు చేయబడినటువంటి దావీదు సింహాసనమున లేక వారసుడిగా వచ్చినటువంటి తన కుమారుడికి చెబుతున్నటువంటి మాటల్లో భాగముగా, నా కుమారుడా, నా ఉపదేశమును నిప్పు మరువకము. ఎందుకు మరువకంటే అవి నీకు శాంతిని, సమాధానమును, నీ కుటుంబంలో కావలసినటువంటి ఈవులను కలుగజేస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పాతవి గతించెను, కొత్తవాయన. పాత సంవత్సరం వెళ్ళిపోయింది. మన జీవితంలో ఎన్ని పాత సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయో, ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చేస్తున్నాయో. కానీ ఏం లేదు, మారాలి మారాలి నీ మనసే మారాలి. ఆ మారిన మనసు ప్రభుకిస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి నీ మనసే మారాలి. ఆ మారిన మనసు ప్రభుకిస్తే ఫలితం ఉంటుంది. మారానంటూ మారిన మనసు దయ్యానికి ఇస్తావో. మారానంటూ మారిన మనసు దయ్యానికి ఇస్తావో. ఆ దెయ్యం నీలో ఏం చేస్తుంది? ఇందాక అయ్యగారు చెప్పారు, ఢిల్లీ దెయ్యం అంట. ఢిల్లీ దెయ్యం, రకరకాల దెయ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని యాకోబుని గురించి మాట్లాడుతూ తండ్రి నీ యెహోవా అంటాడు. బిలాము లాబాకు ప్రవక్తలో బిలాముని అభిషేకించేటువంటి గొప్ప అధికారం ఇచ్చినప్పుడు ఆయన్ని లాబాకు శపించమంటే అక్కడ బిలాము ప్రవక్త శపిస్తాడు యాకోబుని. శపిస్తప్పుడు తండ్రి అయిన దేవుడి పైన ఆకాశం అన్నాడు, ఏమయ్యా నువ్వెందుకు శపిస్తున్నావు?
యాకోబులో మంత్రం లేదు, తంత్రం లేదు, ఏ వంకరతనం లేదు. కానీ దైవజనులు ప్రసంగం చేస్తూ యాకోబు మోసగాడు అంటాం. అవును నిజమే, కానీ యాకోబు ఎవరు మాట విన్నాడు? తల్లి మాట విన్నాడు కనుక మోసగాడు అయిపోడు. దేవుని మాట వింటే ఆ యొక్క నింద వచ్చేది కాదు. కానీ దేవుని మాట వినాలా. దేవుని మాట వినకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు, నేను అనుభవించాను. మరణపు అంచులకి వెళ్ళి ఈ దేశాల్లో జైలుకి వెళ్ళి, ఆ దేశాల్లో జైలుకి వెళ్ళి అనుభవించి అన్నీ అయిపోయినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాట వినుట శ్రేష్టం, దేవుని మాట వినుట ఆశీర్వాదం. 2008వ సంవత్సరంలో అయ్యగారికి డ్రైవర్గా పనిచేశాను నేను. ఈరోజు దేవుని యొక్క దాసులు ఎదుట దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి నా తండ్రి అయిన దేవుడు కృప చూపించాడు. ఆయన మాట వినటి వల్ల చప్పలు కొట్టి బిగ్గరగా ఆయన నామాన్ని మహిమపడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా సరే, whoever in the world listen to word of God. దేవుని యొక్క మాటను వింటే దేవుడు ఉన్నతమైన మహదైష గల కృపగల ఆశీర్వాదములతో నీవెక్కలేని ఎత్తైన సింహాసనములకు ఎక్కించగలిగిన వాడు నా సృష్టికర్త అయినటువంటి దేవుడు. చప్పలు కొట్టి మరొకసారి పరిశుద్ధాత్మ దేవుని మహిమపడదాం. కనుక నువ్వు ఎవరితో ఉంటున్నావు? ఎవరితో ఉంటే నూతనమైన సృష్టి తెలుసా? స్నేహితులతో, బంధువులతో, ఎవరెవరితో ఉంటూ వల్ల నీవు నూతనమైన సృష్టి కాలేవో. దేవునితో ఉంటే దేవుడిని ఎక్కడ కూర్చోబెడతాడు తెలుసా? రాజుల యొద్దను, అధికారుల యొద్దను, ఉన్నతమైనటువంటి స్థలంలో దేవుడు నిన్ను నిలబెట్టగలిగిన సర్వశక్తిమంతుడు. చపలు కొట్టని దగ్గరగా. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? కాక ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, అయితే పాతవి గతించిపోయాను, ఇదిగో క్రొత్తవాయను. మనం చాలామంది ఏం చేస్తామంటే మన పాతవి జ్ఞాపకం చేసుకుంటాం. కాదు, పాతకాలంలో మనం పడినటువంటి శ్రమ కాలంలో దేవుడు ఏమైనా నూతనమైన ఆశీర్వాదాలు చేశాడో ఆ నూతనమైన ఆశీర్వాదాలు చేసిన దేవుడినే జ్ఞాపకం చేసుకోవాలా. అందుకని దావీదు అంటాడు, నువ్వు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించదనయ్యా. రక్షణ పాత్రను, ఏం పాత్ర? రక్షణ పాత్రను. ఒక్కొక్కరు ఏంటి సంసాంగ్ ఫోన్ కొనుక్కున్నారనుకో, వాళ్ళు దానికంటే ఇంకా హై కాస్ట్ ఫోన్, ఇంకా దానికంటే ఇంకా హై కాస్ట్ ఫోన్, అంటే నీకంటే ఎక్కువ అన్నట్టు. ఏమి ఎక్కువ కాదు, ఇదే అన్నిటికంటే ఎక్కువ. చప్పలు కొట్టండి దగ్గరగా. దేవునికి స్తోత్ర. అదేమి ఎక్కువ కాదు, ఇదే అన్నిటికంటే ఎక్కువ. అది కొన్నాటికే పనికొస్తుంది, ఒక్కటానికే పనికొస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యం అన్నిటికి పనికొస్తుంది. నీ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇంకో వాక్యం చెప్పి నేను ముగిస్తాను ప్రభునందు. ప్రియా దేవుని బిడ్డలు, చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 3-4 చరణాలు చదవండి. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడా నిరీక్షణ మనకు కలుగునట్లనగా అక్షమైనదు, నిర్మలమైనది, వాడబారనిది అయినటువంటి స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసును. అయ్యగారు మీరు ఒకసారి చదవండి, సామెతలు 3:1 చదవండి మీరు. అమ్మ నువ్వు అక్కడే ఉండు, మళ్ళీ వస్తాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, దీర్ఘాయువును. ఏంటండి ఇలా చూడండి, ఏంటంటే సుఖలేని జీవం ఎందుకండి? పిల్ల నా బోతికి ఎందుక, ఎప్పుడు దుఃఖమే నాకే అంటారనరా ఆడవాళ్ళు చెప్పుకుంటారు కదా, పెద్దోళ్ళు చెప్తుంటారు. అమ్మమ్మ ఎలాగున్నామంటే ఏమేమున్నానులే, నా బోతికి ఎప్పుడు ఇంతే. ఆమెకేమి లేదు, జీవం ఉంది కానీ, చెప్పండి, జీవం ఉంది కానీ నాకేమి లేదు, సుఖజీవము లేదంట. సుఖజీవము నీకు కలగాలంటే నువ్వు ఎవరి మాట వినాలా? దేవుని మాట వినాలా. సుఖజీవంతో కూడినటువంటి ఆశీర్వాదం నీ కుటుంబంలో మరొక ఆశీర్వాదం చెప్తాడు. చదవండి సార్. సుఖజీవముతో కూడినటువంటి, చూడండి, సుఖజీవముతో కూడినటువంటి సంవత్సరాలు ఉండాలి నీ జీవితంలో. ఏదో అన్ని సంవత్సరాలు అయిపోయినాకు సంవత్సరంలో సంతోషం వస్తే కాదు, అన్ని అయిపోయినాకు సంవత్సరంలో సంతోషం వస్తే కాదంట. సుఖజీవముతో కూడినటువంటి నీ కుటుంబము, నీ ఆత్మీయ జీవితంలోనంట. చదవండి గారు.
సంవత్సరములు శాంతి. చూడండి, శాంతి ఎవరు కలుగు చేస్తాడు? సర్వాధికారము కలిగినటువంటి సృష్టికర్త అయిన. ఇప్పుడు పేతురు చదువుతాం. ఇప్పుడు పేతురు చదివితే ఇక్కడ అంటున్నాడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, నేను చదువుతున్నా, స్తుతింపబడును గాక. చప్పలు కొట్టండి, బిగ్గరగా చప్పలు కొట్టాలి, అందరూ చప్పలు కొట్టాలా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారినదినైనటువంటి స్వాస్థ్యము మనకు కలుగునట్లుగా ఆయన తన విశేషమైనటువంటి కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. మనం ఎప్పుడు పాపలం అయిపోయాం? ఏదేను తోటలో అవమ్మ గారు అపవాది మాట విన్నప్పుడు పాపులం అయిపోయాం. సార్ నో. ఇప్పుడు క్రిస్మస్కి ట్రీ ఎడతారు, ఎందుకు ఎడతారు చెప్పాలి? ఏ తోటలో, ఏదేను తోటలో, ఏ చెట్ల కింద వారు అపవాది మాటిని చీకటిలోకి వెళ్ళిపోయారో, అదే మళ్ళా క్రీస్తు ప్రభులు వారు రక్షకుడిగా వచ్చినప్పుడు ఏ పొట్టి జక్కి అయితే చెట్టు ఎక్కాడో, ఆ జక్కీకి రక్షణ కలిగిందో, ఆ చెట్టు వెలుగుకు సాదృశ్యముగా ఏం పెడతారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ అంటున్నాడు, మనం చదువుకున్నటువంటి ఈ మాటలు ఏమన్నాడు తెలుసా? విశేషమైనటువంటి కనికరం చొప్పునంట. ఏ కనికరం అండి? విశేషమైనటువంటి కనికరం. నిజంగా కనికరం లేకపోతే, ఇప్పుడు ఈ అక్క ఉంది, అక్కకి నాకు గొడవ వచ్చింది అనుకుందాం ఉదాహరణకి. ఈ అంకుల్కి నాకు గొడవ వచ్చింది. ఇప్పుడు అక్క దగ్గరికి, అంకుల్ దగ్గరికి వెళ్ళి నేను అంటాను, అంకులు తప్పు అయిపోయింది అంకుల్, ఇంకెప్పుడు చెయ్యను అంకుల్, నన్ను క్షమించి, నిన్ను బతికుండగా క్షమించండి అన్నారనుకో అంకులు, నేననే ఏమైనా ఉపయోగం ఉందా? ఆయనకి ఏమి లేదు అప్పుడు, అక్కకి ఏమి లేదు అప్పుడు. కానీ కనికర సంపన్నుడైనటువంటి క్రీస్తు ప్రభులు వారంట దినమెల్లా ఆయన చేతులు చాపుతున్నాడంట మన కొరకు. చప్పలు కొట్టండి బిగ్గరగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కనికరమ కనుక లేకపోతే ఈ రోజుని సజీవులుగా ఆయన మందిరావరణలో మనము ఉండలేము. ఆయన కనికరం చూపాడు. కనికరం చూపి ఏం చేశాడో ఇంకా ముందుకెళ్తే మనకు కనబడుతుంది. చూడండి, యెషయా గ్రంథము 48, 18, 19. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగము వలె ఉండును. చప్పలు కొట్టాలి బిగ్గరగా, దేవునికి స్తోత్రం. నీవంట నీవు నా ఆజ్ఞలను ఆలకించిన ఎడల, అంటే ఆలకించిన ఎడల నేను ఎంతో కోరుచున్నాను. ఎందుకనగా ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలె ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును. నీ గర్భఫలము దాని రేణువులైన విస్తరించుచు, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. చప్పలు కొట్టాలి బిగ్గరగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చేసినటువంటి భక్తి, మనము ఆయన మాట వినుట వల్ల ఒకవేళ మనం చనిపోయి మనం ఇహమందు నుండి పరమందుకు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయినా, మన బిడ్డలో, మన కుటుంబం అంట ఆయన మందిరంలో నుండి ఏమాత్రము కూడా త్రోసివేయబడరంట. ఆయనంట మన కుటుంబాన్ని మరొవడంట, విడువడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కుటుంబాన్ని ఆయన మరవకూడదంటే, నీ కుటుంబాన్ని ఆయన విడవకూడదంటే నీవు ఆయన మాట వినాలా, నీవు ఆయన ఆజ్ఞలను గైకొనాలంటున్నాడు. అంతేకాకుండా ఇంకేమన్నాడు తెలుసా? 18:3 ఉన్నాడు, ఆలకించిన ఎడలంట నీకు క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలె ఉంటుందంట. ఎలాగంట? నదిలో నీళ్ళు ఎలా ఉంటాయి? సముద్రాన్ని ఎవరైనా ఆపేయగలరా? గోదావరిని ఎవరైనా మూసేయగలరా? చెప్పండి. చిన్న నుయ్యే మన సరివి తోటలో నుయ్యే కప్పెట్లా పోతున్నాం, అవును కదా? నీలకుండల కాడ వచ్చిన నీళ్ళే, అంతేనా? వర్షానికి వచ్చిన సినికిలే. కానీ మనం యెహోవా మాట వింటేనంట. ఎవరి మాట? దేవుని మాట వింటేనంట, ఆయన ఆజ్ఞ వింటేనంట, ఆయన మాట వింటేనంట. ఇదిగో నీ క్షేమమంట, మన క్షేమము నది వలె ప్రవాహిస్తుందంట. ఇంకా అన్నాడు, మన నీతి సముద్ర తరంగము వలె ఉండునన్నాడు. చప్పలు కొట్టి బిగ్గరగా ఆయన నామాన్ని మహిమపడ్డాం. 2 సాముయేలు 7:29.
29 దయచేసి నీ దాసుడైనటువంటి నా కుటుంబము నిత్యము నీ సన్నిధి నుండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదముందునందినటువంటి నా కుటుంబము నిత్యము నీ ఆశీర్వాదము నుండునుగాక. చప్పలు కొట్టాలి బిగ్గరగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు? దయచేసి నీ దాసుడైనటువంటి నా కుటుంబం అంట నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దానిని నువ్వు ఆశీర్వదించావు. అయ్యా యెహోవా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీవు అమలు చేసి ఉన్నావు. ఎలాగంటే నీ ఆశీర్వాదము పొందినటువంటి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఈరోజు ఇక్కడున్న మన కుటుంబాలన్నింటిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. చెప్పలా? దేవుడు ఆశీర్వదించాడు. మనల్నే కాదు, మన బిడలో 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 10 తరాల పాటు. ఎన్ని తరాలండి? ఎవడన్నా ఆపగలడా? చెప్పండి. నో బడీ కెన్ స్టాప్. ఎవడు ఆపలేడు. మా అమ్మగారి తాత గెడ్డం యేషేబు గారు దైవజనులు. మా అమ్మగారి మేనమం గెడ్డం డేవిడ్ రాజు గారు మాస్టరు రావులపాలు. వారి సహోదరి లూది అమ్మగారు మంత్రి గారి యొక్క భార్య. మా చిన్న తాతయ్య గారు ఆయన దైవజనుడు. తర్వాత మా అమ్మగారి అన్నలో దైవజనులు. తర్వాత వారి యొక్క కుమారుడుగా నేను సేవలోకి వచ్చాను. వారి బావగారు కూడా సేవలో ఉన్నాడు. అలాగే వారి యొక్క మనవడు జాకబ్ గారు కొడుకు కూడా ఇప్పుడు సేవలో ఉన్నాడు. ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు, 10 తరాల పాటు అంట ఎవడు ఆపలేడంట. కొట్టాలి చెప్పట్లో. ఎవడు ఆపలేడంట ఆశీర్వాదాన్ని. ఆ ఆశీర్వాదం నీకు కావాలంటే, నీ కుటుంబానికి కావాలంటే నువ్వు దేవుని మాట వినాలి. ఎవడు మాట వినడం వల్ల నీకు రాదు. ఆ మాట దేవుని మాటను వింటే నువ్వే కాదు, నీ మాట వినుట వల్ల నీ కుటుంబం ఇక్కడ ఉంటుంది, నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. 10 తరాల పాటు మెండైన దీవెన ఆశీర్వాదం నువ్వు పొందుతావు. చెప్పలు కూడా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడిని మహిమపరుద్దాం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, అందుకన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఇక్కడ దానిని ఆశీర్వదించావయ్యా. అదిగో యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. ఏమనంటే, నీవు ఆశీర్వాదము నొందిన నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. దేవుడు దీవిస్తే ఎవడన్నా ఇంకో వచనం ఉంటుంది, మనం శపించకూడదు, మనం ఏమించకూడదు, మనం ఎప్పుడు కూడా దీవించాలి. ఎలాంటి పాపినైనా సరే మనం ఏం చేయాలి తెలుసా? చెప్పాలా? నోటు మాట చేత కూడా గమ్మున అనకూడదు. ఆడు ఎన్నైనా అనుకున్నవాడు ఎప్పుడు గొప్పడు దేవుడు తీసుకొచ్చి ఇక్కడే కూర్చుని పెడతాడు. మనం మాత్రం అనకూడదు. దేవుని మనం అన్నామా, మనం ఎన్ని అన్నామో మనకు దీవెనలు తగ్గిపోతాయి. దీవెనలు పెరగాలంటే అందరిని కూడా ప్రేమించాలి, అందరిని కూడా దీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఖ్యాకాండం 6వ అధ్యాయం, సంఖ్యాకాండం 6:24. అమ్మా చదువురా గట్టిగా, చివరి మాట ఇది. ఎక్కడి నుంచి చదువుతున్నామ్మా? 22 నుంచి చదువురా. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలుని ఇలాగూ దీవింపవలెను. చూడండి, ఇలా చూడండి ఏమన్నాడు. అన్నదమ్ములిద్దరికి ఏం చెప్తాడు తెలుసా? మీరు ఇశ్రాయేలుని ఇలాగూ దీవించాలా. ఇప్పుడు మనందరం కూడా హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ చెప్పుకుంటామా? 2 వారాలు పోయిందంటే గొడవ వస్తే ఆడిలా చెయ్యొస్తే ఈడు ఇలా వెళ్ళిపోతాడు, ఆవిడ ఇలా వస్తే ఈవిడ ఇలా వెళ్ళిపోద్ది. హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడే? హ్యాపీ న్యూ ఇయర్ ఒక రోజునేనా? ఇప్పుడు వరకు నువ్వు దీవింపబడాలంటే ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలా, హ్యాపీగా అందరిని ఎదుర్కొనాలా, అందరిని దీవించాలంట. అందుకని సృష్టికర్త తండ్రి అయిన దేవుడు మోషేకి ఏం చెప్తున్నాడంటే, యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగ చెప్పు. ఏంటో తెలుసా? మీరు ఇశ్రాయేలుని ఇలాగ దీవింపాలా. ఎలాగ దీవింపాలో తెలుసా? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద అనగా నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించెదను. నువ్వు ఆశీర్వదింపబడాలంటే నువ్వు ఏం చేయాలి? మొదట దేవుని మాట వినాలి. సామెతలు అక్కడ ఉన్నాయి గారు, మీరు దేవునికి స్తోత్రం. మనం ఆశీర్వాదింపబడాలంటే మొదట దేవుని మాట వినాలి. రెండవది ఏంటి? ఇదే చెప్పి ముగించేస్తుంది నేను. అయిపోయింది, ఇంక రెఫరెన్స్లు తీయించడం కూడా అయిపోయింది. రెండోది ఏంటి? చివరి వచనం 27వ వచనంలో ఏమన్నాడు తెలుసా?
చివరిది ఏమన్నాడు? అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించినట్లు నేను వారిని ఆశీర్వదించదని అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఒకరిని ప్రేమిస్తావో, ఎప్పుడైతే ఒకరిని నువ్వు దీవిస్తావో, ఎప్పుడైతే నీకంటే ఒకరు బాగుండాలని నువ్వు కోరుకుంటావో, అప్పుడు వెంటనే దేవుడు వాళ్ళు కాదు నువ్వు దీవించావు చూడు, వాళ్ళని కాదు నిన్ను దీవిస్తాడంట. మిమ్మల్ని బట్టి మీరే చప్పలు కొట్టుకోండి ఒకసారి, అందరూ చప్పలు కొట్టుకోండి. మిమ్మల్ని బట్టి మీరే అందరూ కూడా చప్పలు కొట్టుకోండి. ఇప్పుడు చదవండి, 2వ వచనం చదవండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, దీర్ఘాయువును సుఖ జీవముతో కూడినటువంటి సంవత్సరములను శాంతిని నీకు కలుగజేద్దును. దేవునికి స్తోత్రం. కనుక దేవుని మాట మనం విన్నట్లయితే, నీవైనా నేనైనా ఎవరైనా సరే, ప్రథమ ప్రాధాన్యతగా దేవుని యొక్క సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని మాట మనం వింటే, దేవుని యొక్క దాసుల మాట మనం వింటే, దైవ సన్నిధిలో ఆయన మాట ప్రకారం మనం జీవిస్తే, దైవ సన్నిధిలోనే కాదు బయట అటు ఇటు ఎక్కడికి వెళ్ళినా అన్ని సమయంలో కూడా ఆయన, ఎందుకంటే ఆయన చూచుచున్నవాడు గనుక, హృదయాంతరంగానే పరిశోధించిన వాడు గనుక ఆయన మాట మనం వినినప్పుడు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడని లేఖనం వల్ల మనం చూస్తాం. రెండవది, మనకు ప్రభువు ప్రేమను దయ సంకల్పం చేత మనకు అనుగ్రహించాడు కనుక మనం ప్రతి వారిని కూడా మన కుడి హస్తము బాహువు చేత ఒకరిని మనం దీవించినప్పుడు వారు దీవెనలు పొందకముందే మనలను మన సృష్టికర్తనే తండ్రి దీవిస్తాడని లేఖనం సెలవిచ్చింది. అట్టి దీవెనలు నీకు నాకు మనందరికీ కూడా ఈ నూతన సంవత్సరంలో ప్రభు అనుగ్రహించి మనందరినీ ఆయన రాకడ కొరకు సిద్ధపరిచి సమకూర్చును గాక. ఆమేన్. మరొకసారి ఈ అవకాశాన్ని అనుగ్రహించిన దేవుని యొక్క దాసులకి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ ఆల్. హల్లెలూయా.